ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కోసం మీరింకా కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉందా? ఆంధ్రప్రదేశ్‌లో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ పొందడం ఒకప్పుడు సామాన్య పౌరులకు చాలా పెద్ద నరకంలా ఉండేదని మనకు తెలుసు. 2015కు ముందు ఈ సర్టిఫికేట్ కేవలం ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకి మాత్రమే పరిమితం చేసేవారు. సామాన్య ప్రజలు దీనికోసం సివిల్ కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రావడం వలన ఎన్నో తీవ్రమైన ఇబ్బందులు పడేవారు. ఈ కష్టాలను తీర్చడానికి 2015లో ప్రభుత్వం సామాన్యుల కోసం జీవో 145ను తెచ్చింది. ఈ కొత్త జీవో ప్రకారం మీ సేవ ద్వారా దరఖాస్తు చేసిన 15 రోజుల్లోనే తహసీల్దార్ సర్టిఫికేట్ జారీ చేయాలి. దీనికోసం దరఖాస్తుదారులు నోటరీ అఫిడవిట్, మరణ ధృవీకరణ పత్రం మరియు రేషన్ లేదా ఆధార్ కార్డు జత చేయాలి. ఈ దరఖాస్తు అందిన తర్వాత తహసీల్దార్ గ్రామ లేదా వార్డులో 7 రోజుల పబ్లిక్ నోటీసును ప్రదర్శించాల్సి ఉంటుంది. 7 రోజుల గడువు ముగిసిన తర్వాత తహసీల్దార్ గ్రామ స్థాయిలో విచారణ చేసి పంచనామా నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికెట్పై ఇది లీగల్ హెయిర్ సర్టిఫికెట్ కాదు అని ఒక ముఖ్యమైన డిస్క్లైమర్ ఖచ్చితంగా ముద్రించాల్సి ఉంటుంది. మరణించిన వారికి ఆధార్ లేని సాంకేతిక సమస్యను పరిష్కరిస్తూ ప్రభుత్వం జీవో 237ను తెచ్చింది. దీని ప్రకారం మరణించిన వారి ఆధార్ ఉంటేనే ఇవ్వాలనే సడలింపుతో పాటు కొత్త మోడల్ ఫార్మాట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కానీ ఆ తర్వాత ఈ సదుపాయాన్ని కొందరు తప్పుగా వాడుకుంటూ ఆస్తి వివాదాల కోసం అభ్యంతరాలు చెప్పడం ప్రారంభించారు. ఈ అభ్యంతరాల కారణంగా తహసీల్దార్లు దరఖాస్తులను ఆపివేయడం లేదా పూర్తిగా తిరస్కరించడం చేసి సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టేవారు. దీన్ని పరిష్కరిస్తూ హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం 2023లో జీవో 121ని తెచ్చింది. ఈ కొత్త జీవో ప్రకారం అభ్యంతరాలు కేవలం దరఖాస్తుదారుడు కుటుంబ సభ్యుడా కాదా అనే దానిపై మాత్రమే ఉండాలి. దీంతో ఆస్తి వివాదాలతో సంబంధం లేకుండా తహసీల్దార్లు దరఖాస్తుదారులకు చాలా సులభంగా సర్టిఫికెట్ జారీ చేయడానికి మార్గం సుగమమైంది. కాబట్టి ప్రజలందరూ ఈ చట్టపరమైన మార్పులను తెలుసుకుని మీ ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికెట్ సేవలను సులభంగా సద్వినియోగం చేసుకోండి. ఈ వీడియోను లైక్, షేర్ చేసి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.